హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీ ఎవర్గ్రీన్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నేను అయితే జొన్నగిరిలో దొరికిన డైమండ్స్ గురించి మీకు చెప్పబోతున్నాను. రియల్ డైమండ్స్ ఏది, ఫేక్ డైమండ్స్ ఎలా ఉంటాయి, జొన్నగిరిలో ఎలాంటి డైమండ్స్ ఉంటాయి అనేది మేము మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడు నా చేతిలో కనిపిస్తుంది కదా, ఇది డైమండ్ కాదు ఫ్రెండ్స్, ఇది సూదుముక్కు రాయి. దీన్ని క్రిస్టల్ స్టోన్ అంటారు. ఈ సూదుముక్కు రాయి ఇలా ప్రకాశవంతంగా మెరుస్తుంది, కానీ ఇది డైమండ్ కాదు. జస్ట్ మనం ఎలా చూస్తూ ఉంటామంటే ఏది ఎక్కువగా మెరుస్తూ ఉంటుంది అనేది చూస్తుంటాము. ఇప్పుడు మన చేతిలో కనిపిస్తుంది కదా, ఇది క్రిస్టల్ స్టోనే, కానీ సూదుముక్కు రాయే, కానీ డైమండ్ లాగా ఉంది. దీని వాల్యూ అనేది చాలా తక్కువగా ఉంది. దీంట్లో జీవం అనేది లేదు ఫ్రెండ్స్. జీవం అనేది అంటే నీళ్ళలాగా లోపల ఉంటే దాన్ని డైమండ్ రూపంలో ఉంటుంది. మనకు డైమండ్స్ రా మెటీరియల్లో ఉన్నా కూడా డైమండ్ షేప్ అనేది ఉంటుంది. దీంట్లో అయితే జీవం లేదు ఫ్రెండ్స్. చూడండి, కానీ ఇలాగనే అద్దంలాగా లోపల ఏదో కదులుతున్నట్లు కనిపిస్తూ ఉంటుంది డైమండ్స్కి. మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. సూదుముక్కు రాయి ఏది, డైమండ్ ఏది అనేది జొన్నగిరిలో చాలా కన్ఫ్యూజన్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంటాయి డైమండ్స్ అనేటివి. కానీ మనకు ఎప్పుడైతే వెయిట్ అనేది తెలుస్తుందో, మన చేతిలో వేసుకున్నప్పుడు వెయిట్ అనేది ఆ రాయి బరువు కన్నా ఎక్కువ బరువు ఉంటుంది డైమండ్ అనేది. అప్పుడు మనము డైమండ్ అనేది కనుక్కోవచ్చు. ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ డైమండ్స్ అనేటివి. వెయిట్గా ఉండాలి, అలాగనే దాంట్లో బాగా నీళ్ళలా కదలాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.